మొంతా తుఫాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆడుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన నష్టపోయిన రైతులకు అందించాల్సిన సాయంపై కనీసం మాట మాత్రమైన ప్రకటన చేయకుండా అంతా బాగా చేశామని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ క్రాప్, ఉచిత పంటల బీమా, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి 5 ఏళ్లలో 7,802 కోట్ల రూపాయల పంట నష్టపరిహారం చెల్లించామని, కానీ కూటమి ప్రభుత్వం ఆ పథకాలకు మంగళం పాడి 2 ఏళ్ల నుంచి రూపాయి ప్రీమియం కూడా కట్టకుండా రైతులను నిలువునా ముంచిందని ఆరోపించారు. కేవలం 19 లక్షల మంది రైతులు మాత్రమే ఇన్సూరెన్స్ చేసుకున్నారని, మిగిలిన రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యంపై ప్రశ్నిస్తే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వీధిరౌడీలా మాట్లాడుతున్నారని కాకాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విపత్తు సమయంలో మంత్రి వ్యవహరించాల్సిన తీరు చూసి ప్రజలు చీకొడుతున్నారని, తుఫాను సాయంపై చంద్రబాబు మాటలు కోటలు దాడుతుంటే చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదని ఎద్దేవా చేశారు. వ్యవసాయ రంగంపై ఏ వేదికపైనైనా, ఏ మీడియా ఛానల్లోనైనా బహిరంగ చర్చకు తాము సిద్ధమని కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాలు విసిరారు. కూటమి నాయకులది ఆత్మస్తుతి, పరనింద తప్ప మరొకటి లేదని విమర్శించారు. తుఫాన్లో నష్టపోయిన రైతులకు రాజకీయాలకు అతీతంగా పరిహారం చెల్లించాలని, నష్టపోయిన ప్రతి వేరుశెనగ వరి రైతులకు చేయాల్సిన సాయంపై ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని, యూరియా సరఫరాలో విఫలమై రైతులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఇది దౌర్భాగ్యమన్నారు. రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా వారి పక్షాన వైఎస్సార్సీపీ అండగా నిలబడి పోరాటం చేస్తుందని కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు నా ప్రతాపం, నీ ప్రతాపం అని చెప్పి పెరిగావు వ్యక్తు, కానీ నీ బుర్రలో ఉండేటువంటిది కనీసం చారుడు గెంటెడు గుంజైనా ఉందా? మనిషి పెరగడం కాదు, బుద్ధి పెరగాల. నువ్వేదో హీరోలాగా ఫీల్ అవుతున్నావు, నేను కమిడియన్గా చూస్తున్నా రైతులు అనేటువంటి విషయాన్ని మర్చిపోక అచ్చెన్నాయుడు అనేటువంటి వ్యక్తిని మనిషి పెరిగాడు కానీ బుర్ర లేదు, ఈయన ఏమైనా హీరోలాగా అనుకుంటున్నాడో, ఈయన కమిడియన్గా కూడా పనికిరాడు అన్నట్టుగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఏర్పడే గుర్తుపెట్టుకో. ఈరోజు మరలా ఇంకోటి చెప్పాడు, ఎందుకు కమిడియన్ అంటున్నావంటే నువ్వు మాట్లాడేటువంటి కామెడీగా ఉంటాయి తప్ప సీరియస్గా రైతులు కానీ ప్రజలు కానీ తీసుకునేటువంటి పరిస్థితులు లేవు. ఈ రోజు ఉన్న బర్రెల పొగాకు సంబంధించి 271 కోట్ల రూపాయలతో కొనుగోలు చేశామని చెప్పి, ఎంత 271 కోట్ల రూపాయలు. నేను ఛాలెంజ్ విసురుతున్నా, డిస్ప్లే చేయి. నువ్వు 271 కోట్లకు బర్రెల పొగాకు ఏ రైతు దగ్గర, ఏ సచివాలయ పరిధిలోనో, ఏ ఆర్బీకే పరిధిలోనో ఎవరి దగ్గర ఎంతెంత కొన్నావో, ఎంతెంత చెల్లింపులు చేసామనేటువంటి దాని మీద నువ్వు చెప్పినటువంటి మాట ప్రకారమే ఆ 271 కోట్లకు సంబంధించి జాబితా ప్రకటించేటువంటి దమ్ము, ధైర్యం మీకు ఉందా? జాబితా నువ్వు ప్రకటించగలవా? దాని గురించి మాట డిస్ప్లే చేయి. మరొక పని ఏం చెప్పావు, ఇంకొక మాట ఏం చెప్పావు, కోకో రైతులకు సంబంధించి 50 రూపాయలు కిలోకి ఇస్తామని చెప్పి రైతులకు ఇవ్వకుండా ఎవరికి ఇచ్చావు? ఫ్యాక్టరీ వాళ్ళకి ఇచ్చావు. దానివల్ల పాపం రైతులకు ఎట్రా వాళ్ళ డబ్బులు? ఏ విధంగా నువ్వు రైతులను ఆదుకున్నట్టు? రైతులు నష్టపోయినట్టు కదా.